వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో మరో భారీ ప్రాజెక్టు ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలిలో నిర్మించిన శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ ను ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డిచే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 178 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ కు దివంగత పీజేఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రారంభానికి ముందే పెయింటింగ్, సుందరీకరణతో సహా అన్ని పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్లు అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. ప్రధానంగా గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగబోతున్నాయి. కొత్తగూడ, కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు రాకపోకల కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, అదేవిధంగా ట్రాఫిక్ను రెగ్యులేట్ చేయడం కోసం జీహెచ్ఎంసీ అనేక ప్రాంతాల్లో అనేక జంక్షన్లలో ఫ్లైఓవర్లను, అండర్ పాస్లను నిర్మిస్తుంది. అందులో భాగంగానే గచ్చిబౌలి ప్రధానమైనటువంటి జంక్షన్లో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వెళ్ళేటువంటి మార్గంలో మరొక భారీ ఫ్లైఓవర్ను సిద్ధం చేసింది. దాదాపు కిలోమీటర్ పైగా ఉండేటువంటి ఈ ఫ్లైఓవర్ మనం చూస్తున్నాం. 6 లేన్లలో ఉండే విధంగా ఈ ఫ్లైఓవర్ను రూపొందించడం జరిగింది. 2 బై డైరెక్షనల్ ఫోర్స్లో మనం ఈ ఫ్లైఓవర్ను చూడొచ్చు. అయితే ప్రధానంగా ఈ గచ్చిబౌలి జంక్షన్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించే విధంగా ఎక్కువగా ఇటు కొండాపూర్, హైటెక్ సిటీ వెళ్ళేటువంటి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ, ఐటీ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ట్రాఫిక్ జంక్షన్ ఇది. ఈ జంక్షన్లో ముఖ్యంగా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ట్రాఫిక్ను అడ్రస్ చేయడానికి మనం చూస్తున్నాం ఇటు మేదీపట్నం, తేలిచేకి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళేటువంటి మేజర్ జంక్షన్లో కింద ట్రాఫిక్ ఏ విధంగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందో సిగ్నల్ వద్ద చూడొచ్చు. అయితే అక్కడ ఉండేటువంటి ఇప్పుడు మనం అక్కడ నుంచి శిల్పా లేఅవుట్ మార్గం నుంచి వస్తుండేటువంటి వాహనాలను ఫ్లైఓవర్ పైన చూస్తున్నాం. అదేవిధంగా అటు వెళ్ళేటువంటి వాహనాలను కూడా చూడొచ్చు. ఈ విధంగా గతంలోనే ఈ ఫ్లైఓవర్ ఏడాది కింద ప్రారంభమైంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఔటర్ రింగ్ రోడ్డుకు వచ్చే వాహనాలు కానీ, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఐటీ ప్రాంతానికి, ఇన్నర్ బిట్ మాల్కు వెళ్ళేటువంటి వాహనాలు కానీ ఆ వెహికల్ ఆ ఫ్లైఓవర్ గుండా వెళ్తుండగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కొత్త ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఈ కొత్త ఫ్లైఓవర్కు సంబంధించి ఈ కొత్త ఫ్లైఓవర్ మీద నుంచి ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళడానికి ఇటు కొండాపూర్ నుంచి అబీస్పేట్, మియాపూర్, చందానగర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాఫిక్ గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి ఇంకొక ఫ్లైఓవర్ అటు సైడ్ నుంచి ఒక ఫ్లైఓవర్ వస్తుంది. అంటే ఇవి 2 కూడా బై డైరెక్షన్లో ఉన్నాయి. 3 లేన్ల ఫ్లైఓవర్, ఒకవైపు 3 లేన్లు, మరొక వైపు 3 లేన్లు, మొత్తం 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. దాదాపు 178 కోట్ల రూపాయలను ఖర్చు చేసినటువంటి అధికారులు, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ ద్వారా ఇటు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ గచ్చిబౌలి జంక్షన్లో ఏమాత్రం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కొండాపూర్కు వెళ్ళడానికి, అదేవిధంగా అబీస్పేట్కి వెళ్ళడానికి, మియాపూర్కి వెళ్ళడానికి, అటు నుంచి చందానగర్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఈ ప్రాంతంలో తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ జంక్షన్లో ఈ మార్గం గుండా 2019లో ఈ ఫ్లైఓవర్ ప్లాన్ చేసినప్పుడు దాదాపు గంటకి 10,000 వాహనాలు ఇక్కడ నుంచి కొండాపూర్ వైపు వెళ్ళేందుకోసం వెయిట్ చేస్తున్నాయని అధికారులు లెక్కలేశారు. అయితే 2036 నాటికి ఇది దాదాపు 25,000కు రద్దీ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ టైం వరకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే జీహెచ్ఎంసీ తీసుకుంది. ఎస్ఆర్డిపి గత ప్రభుత్వం రూపొందించినటువంటి ఎస్ఆర్డిపి పథకంలో భాగంగానే ఈ ఫ్లైఓవర్ను కూడా అధికారులు కంప్లీట్ చేశారు. త్వరలో అంటే ఈ నెల చివరి వారంలో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. కెమెరా పర్సన్ ఏ రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.